హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ కానిస్టేబుల్కి సంబంధించి 200 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో ఇంగ్లీష్ వచ్చి 30 మార్క్స్కి వస్తుంది అనమాట. సిలబస్లో ఇంగ్లీషే, ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చి ఒక 30 మార్క్స్ వస్తుంది. 30 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాక చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో 45 మార్కులకి రావడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడే ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయగలగాలి. ఇంగ్లీష్లోను అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఇంగ్లీష్లో 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 45 మార్కులకు సుమారుగా ఈ యొక్క ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనమాట. ఇంకా జనరల్ సైన్స్ కూడా ఈ కానిస్టేబుల్ యొక్క సిలబస్లో 30 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ ఒక 30 మార్క్స్ వస్తుంది. ఇక ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ కల్చర్ కానీ, ఇండియన్ హిస్టరీ లేదా ఇండియన్ కల్చర్ లేదా ఫ్రీడమ్ మూమెంట్, ఈ మూడు కలిసి ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ, ఇండియన్ కల్చర్కి సంబంధించి కానీ, అదే ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించి ఇక్కడ కాక మనం చదవగలిగితే ఒక 35 మార్క్స్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. 35 మార్కులు వస్తుంది అనమాట ఎగ్జామ్లో. అదేవిధంగా భౌగోళిక రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 25 మార్క్స్కి రావడం అయితే మనం చూస్తుంటాం. ఇక కరెంట్ అఫైర్స్ కానిస్టేబుల్లో చాలా ప్రాథమికమైనటువంటి పాత్ర పోషించేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. చాలామంది ఎక్కడ వెనకబడతారు అంటే కరెంట్ అఫైర్స్లోనే వెనకబడుతుంటారు. కరెంట్ అఫైర్స్ చూడరేలో ఎక్కువ జనరల్ స్టాండర్డ్ జీకేలు పట్టుకుంటారో, లేదా మ్యాథ్స్ చేసుకుంటారో, రీజనింగ్ చేసుకుంటారో, అన్నీ చేసుకుంటారు, ఇంగ్లీష్ చూసుకుంటారు. కానీ ఎక్కడ దెబ్బ అయిపోతున్నారంటే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ దెబ్బ పట్టడం మనం చూస్తాం. అందుకని కరెంట్ అఫైర్స్లో సుమారుగా కానిస్టేబుల్ సిలబస్లో 35 మార్కుల వరకు, 35 మార్క్స్ వరకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో రావడం అయితే చూస్తాం. మన లాస్ట్ పేపర్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి ఎన్ని మార్కులకు వస్తుంది అని చెప్పేసి. 35 మార్క్స్ వరకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రావడం అయితే మనం చూస్తాం. ఇలాగా పేపర్ అనేది 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్లో క్వాలిఫై మార్క్స్ వచ్చి ఓసీ అభ్యర్థులు క్వాలిఫై మార్క్స్ వచ్చి 80 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులు వచ్చి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం కదా, బీసీ అభ్యర్థి వచ్చి 70 మార్క్స్ ఉంటుంది క్వాలిఫై మార్క్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఒక 60 మార్కులు మాత్రమే క్వాలిఫై మార్క్స్ అనమాట. 60 మార్క్స్ మాత్రమే క్వాలిఫై. ఇది ప్రిలిమ్స్లోకి బాగుంటుంది. ప్రిలిమ్స్లో 80 మార్కులు వచ్చినా, బీసీ వాళ్ళకి 70 మార్కులు వచ్చినా, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినా, 60 వచ్చినా క్వాలిఫై అయిపోతాం, ఎక్కువ వచ్చినా అంతగా ఉపయోగపడకపోవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ అలాగ ఉండదు ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోదు. మెయిన్స్ ఎగ్జామ్లో కంపల్సరీగా మనం మెరిట్ అనేది సాధించాలి. ఎవరైతే మెరిట్ సాధిస్తారో ఆ మెరిట్ సాధించిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అందుకనే మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ప్రిలిమ్స్కి ఒకలాగా, మెయిన్స్కి ఒకలాగా కాదు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదవాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదివి మనం 130+ మార్క్స్ కాక సంపాదించగలిగితే ప్రిలిమ్స్లోనే 130 మార్క్స్ వచ్చాక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ 130, 120 అబవ్ 130 లోపు జాబ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి 130 అబవ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.